పే విత్ మ్యూచువల్ ఫండ్ అనే సదుపాయం ప్రారంభించినది ఎవరు? బజాజ్ ఫిన్సర్వ్ ఆస్తి నిర్వహణ సంస్థ బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏఎంసి. ఈ సదుపాయం ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులను ఉపయోగించి యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. భారతదేశం మరియు ఏ దేశం మధ్య తొలి నేవీ డ్రిల్ జాయింట్ నవల్ ఎక్సర్సైజ్ నిర్వహించబడింది? భారతదేశం, ఫిలిప్పీన్స్ మధ్య ఈ తొలి నేవీ డ్రిల్ 2025 ఆగస్టులో సౌత్ చైనా సీ ప్రాంతంలో జరిగింది. హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ హెచ్ఎస్ఎల్ కు ఇటీవల ఏ స్టేటస్ లభించింది? మినీ రత్న స్థాయి పొందే దిశగా ముందడుగు వేసింది. విశాఖపట్నంలో ఉన్న హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ హెచ్ఎస్ఎల్ గత 40 సంవత్సరాల తరువాత మొదటిసారిగా పాజిటివ్ నెట్వర్త్ సాధించింది. 2025 నాటికి నోబెల్ పురస్కారాల్లో మహిళల వాటా ఎంత శాతం ఉంది? సుమారు 6.6% మాత్రమే. 1901 నుండి ఇప్పటివరకు మొత్తం 1026 మంది నోబెల్ పురస్కార గ్రహీతలు ఉన్నారు. వీరిలో కేవలం 68 మంది మహిళలు మాత్రమే నోబెల్ అవార్డు అందుకున్నారు. 2025లో భారతదేశంలో డిజిటల్ చెల్లింపులలో యూపీఐ ద్వారా సగటున ఎంత శాతం భాగం ఉంది? సుమారు 85%. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులలో అత్యధిక భాగం యూపీఐ ద్వారా జరుగుతుంది. యూపీఐ యూజేజ్లో టాప్ రాష్ట్రం తెలంగాణ. భారత్ ఇటీవల ఏ దేశానికి ఫ్రీ వీసా ప్రకటించింది? ఫిలిప్పీన్స్. భారత్ ఫిలిప్పీన్స్ పర్యాటకులకు ఫ్రీ వీసా అందించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నిర్ణయం ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ భారత పర్యటన సందర్భంగా తీసుకున్నారు.